నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్లో కోచ్ పొజిషన్ బోర్డులు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి స్పందించారు. ఆయన చొరవతో వెంకటగిరి స్టేషన్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ కోచ్ గైడెన్స్ అలాగే స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 5వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సౌకర్యం ద్వారా ఏ కోచ్ ఎక్కడ ఆగుతుందో ప్రయాణికులకు ముందుగానే స్పష్టంగా తెలియనుంది. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎంపీ గురుమూర్తికి వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు వెళ్తూ వస్తారు. కొంతమంది డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేస్తారు. అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునేవారు ఉదయం వెళ్ళి సాయంత్రం రైలు మార్గం ద్వారా వచ్చేవాళ్ళు ఉన్నారు. గత కొంతకాలంగా మన రైల్వే స్టేషన్లో కోచ్ డిస్ప్లే బోర్డ్ అనేది చెడిపోయి అనేక మంది ప్రయాణికులు ఏ కోచ్ ఎక్కడొస్తుందో తెలియకుండా ఒక దగ్గర నిలుచుకొని ఆ కోచ్ వాళ్ళు బుక్ చేసుకున్న కోచ్ అక్కడ రాకుండా ఇంకొక దగ్గర మార్చి, అంటే రైల్ ట్రైల్ ఫార్మేషన్స్ మారినప్పుడు, ఆ బోగి ఫార్మేషన్స్ మారినప్పుడు వాళ్ళకి టైం దొరక్క, అందులో మన వెంకటగిరి స్టేషన్లో రైళ్ళు అతి కొద్దిసేపు ఆగుతాయి. అటువంటిది ప్రాంతంలో వాళ్ళు ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక దగ్గరికి ట్రైన్ ఎక్కాలన్నప్పుడు ఇబ్బంది పడి పెద్దలు, వృద్ధులు, అదేవిధంగా మహిళలు ఇబ్బంది పడి రైళ్లు కూడా మిస్ అయిపోయే పరిస్థితులు చాలా జరిగాయి. మనందరికీ తెలుసు, మనందరి దృష్టికి వచ్చాయి. ఈ విషయం పైన మన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, తిరుపతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మద్దెల గురుమూర్తి గారు వెంటనే స్పందించి ఆయన చొరవతో గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ శ్రీ చంద్రశేఖర్ గుప్తా గారితో మాట్లాడి దీన్ని వెంటనే పరిష్కరించాలని, వెంకటగిరి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరటంతో గుంతకల్ రైల్వే డివిజన్ మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా గారు దాన్ని ఆమోదిస్తూ, దాంతోపాటు స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డు కూడా, ఎలక్ట్రానిక్ స్క్రోలింగ్ డిస్ప్లే బోర్డు కూడా వెంకటగిరిలో అక్టోబర్ 5వ తేదీ లోపలే అమర్చి మన వెంకటగిరి రైల్వే ప్రయాణికులు అందరి సౌకర్యానికి తీసుకొని వస్తారని తెలియజేశారు. ఈ చొరవకి వెంకటగిరి ప్రజల పైన మన ఎంపీ గారు చూపించిన అక్కరికి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.